హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్. ఈరోజు అయితే మీ ముందుకైతే ఒక కొత్త విషయం గురించి మాట్లాడనీకైతే వచ్చిన. అది ఏ విషయం అనుకుంటున్నా, నల్లగొండల కన్న తల్లి పరిచయమైన యువకుడి కోసం బస్టాండ్లో 15 నెలల బాలుడిని వదిలేసి వెళ్ళింది. తల్లి కనిపించకపోవడంతో అమ్మ అమ్మ అని ఏడుస్తూ ఆ బాలుడు బస్టాండ్లో తిరుగుతుండగా గమనించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించి బాలుడి తల్లి ఓ యువకుడితో బైక్ పై వెళ్లిపోవడాన్ని గుర్తించారు. ద్విచక్ర 9 నెలలు మోసి పెంచిన చిన్న బాబుని బస్టాండ్లో వదిలేసిపోయింది. ప్రపంచంలో అందమైన ప్రేమ అంటే తల్లి ప్రేమ అంటారు. ఆ తల్లి ప్రేమ కూడా ఇప్పుడు లేదు, మానవత్వం అనేది లేదు. ఒక చిన్న బాబు ఏడుస్తుంటేనే పక్క పొంటుంటే మన దగ్గర ఏదన్నా తినే వస్తువు ఉంటే వాళ్ళకి ఇవ్వాలనిపిస్తుంది. అట్లాంటి ఉన్న సమాజం నుంచి తాను కన్నా కొడుకునే బస్టాండ్లో వదిలేసిపోయింది అంటే ఎంత బజార్న పట్టరో చూడండి ఒకసారి. తల్లి ప్రేమ అంటే గొప్ప ప్రేమ అని అసలు అదని గొప్పగా చెప్పుకుంటారు. అట్లాంటిది నువ్వు ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి కోసం నీ కొడుకుని బస్టాండ్లో వదిలేసిపోవడం కరెక్టా? ఇంత ఘోరమా అని బాధపడేటోళ్ళు కూడా ఉన్నారు. ఏదైనా కూడా నువ్వు లవ్ చేసిన వ్యక్తి కోసం చిన్న 16 నెలల బాబుని వదిలేసిపోవడం అయితే రాంగ్ అమ్మ. నిన్ను ఇష్టపడ్డప్పుడు నీ అనుకున్న నీ కొడుకుని కూడా ఇష్టపడాలి కదా. నీ కొడుకును వదిలేసిపోవడం కారణము మరి ఆ విధవై ఉంటాడా, నువ్వై ఉంటావా, అది మీకే తెలియాలి. నీ కొడుకు నాడు వదిలేసి వస్తేనే నాతో రా అన్నప్పుడు నువ్వు వద్దురా బాబు అని చెప్పాలి కదా. నువ్వేంది, నీ కథ ఏంది? 9 నెలలు నేను నవమాసాలు మోసిన తల్లిని నేను వాడిని ఎందుకు వదిలేసి వస్తా అని నువ్వు చెప్పాలి కదా. వాని కోసం వదిలేసిపోతావా? నువ్వు చేసే విధవ పని మొత్తం ఆడ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యే ఉండే. అంటే ఎవరు చూస్తలేరు అనుకున్నావు నువ్వు, నేను దొరకను ఎవరు చూస్తలేరు అనుకున్నావు. నువ్వు వాడిని ఏం చేద్దాం అనుకున్నావు? వాడు ఏడ్చి చచ్చిపోవాలనుకున్నావా, లేకుంటే మా భర్త వరకు చేరదు అనుకున్నావు? నేనైతే 90% అయితే ఫ్రీ బస్ వల్లనే అనుకుంటానా. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ పెట్టక ముందుకు ఏమైంది అని అంటే, మనం ఎటు పోతానన్న విషయం అయితే కొంచెం క్లూ ఫ్యామిలీకి అయితే ఇచ్చేటోళ్ళం. అంటే మనీ కోసం, అంటే 100 అడగాలన్నా 500 అడగాలన్నా 1000 అడగాలన్నా కూడా వీడి దాకా పోయే పని ఉంది అని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఫ్రీ బస్ వచ్చిందే కదా, ఎవరికి ఎప్పుడు లేదు. డైరెక్ట్ ఆధార్ కార్డు తీసుకున్నామా, చెలో అన్నామా, అంతే. నేను ఒకటే కోరుకుంటాను గవర్నమెంట్ని అయితే, ఇప్పుడు నా వీడియో చూసిన వాళ్ళు కూడా ఇట్లా వేయకుళ్ళి. ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఎదగాల్సిన పిల్లలు కాబట్టి వాళ్ళు చాలా బాధపడతారు. వాళ్ళకి అదే మైండ్లో ఉంటుంది. వాళ్ళు అంటే అట్లాంటి లోన్లీ ఫీల్కే వాళ్ళు వెళ్ళిపోతారు. వాడు ఎంతగానో మేడ్చిండో తలుసుకుంటూనే నాకైతే మస్తు బాధ అనిపిస్తుంది. నిజం చెప్తున్నా అంటే ఒక ఆడదాన్ని మెచ్చుకుంటూనే ఇచ్చుకోబోతుంది. అట్లాంటిది ఈ ఫ్రీ బస్సు పెట్టి మంచి పనికి ఉపయోగించుకుంటారా? ఇట్లాంటి చెడ్డ పనులు అంటే ఏంటిది? డైరెక్ట్ కన్న పేగునే వదిలేసిపోయే కాడికి వస్తుంది వ్యవహారం. మానవత్వం అనేది లేకుండా అవుతుంది. ఈ మానవత్వం అనేది లేకుండా అవ్వడానికి కారణం ఏంటిది? ఈ వచ్చిరాని ఫ్రీ బస్సు. ఇంకా మంత్లీ 2500 ఇస్తే డైరెక్ట్ రోడ్డు మీద వదిలేసిపోతారు కావచ్చు పిల్లలను. ఇంకా అదన్న బస్ స్టాండ్లో చైర్ మీద గుక్కబెట్టి వదిలిపెట్టిపోయింది. కానీ నెలకు ఒక ఆడదానికి 2500 ఇస్తే ఎవరి ఇంటి ముందు అయినా లేకుంటే రోడ్డు మీదనైనా వదిలేసిపోయే బాబదిగా ఆడోళ్ళను కొంచెం నువ్వు అందంగా ఉన్నావంటే ఆగదు అది. అట్లాంటి ఫ్రీ పథకాలు ఇచ్చి అది మంచిగా ఉపయోగించుకోవాలంటే ఉపయోగించుకుంటారా? నేను బోలెడు చూస్తున్నా బస్సులో ఎక్కువ కూడా కాలేజీ పిల్లలు కూడా ఎవరైనా ముసలమ్మ వచ్చి సీట్ అడిగినా కూడా ఎవరు ఇస్తలేరు. కాలేజీకి అని చెప్తారు, ఎక్కడో తిరుగుతారు. ఈ ఫ్రీ బస్ అనేది తీసేయాలి. ఇట్లాంటివి అన్నీ జరగకుంటుంటాయి. ఈ ఫ్రీ పథకాల వల్ల కూడా ఎవరికి వచ్చేది ఏం లేదు, నష్టం తప్ప లాభం ఏం లేదు. ఇంకా మంచిగా ఉపయోగించాలి. ఈమె ఇప్పుడు ఇంట్లో చెప్పపోవా? ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది కాబట్టి నల్లగొండ బస్ స్టాండ్ దాకా వచ్చింది. ఆ పూర్వనాడు వదిలేసింది, మన బండి ఎక్కి వెళ్ళిపోయింది. ఇట్లాంటి దాన్ని ఏం చేస్తారు చెప్పు?
దానికి ఏ శిక్ష వేసినా కూడా ఈ పిల్లగాడు ఆగమవుతాడు. ఎందుకంటే పాలిచ్చే తల్లి కదా. దానికి ఏం శిక్ష ఇస్తారు? దానికి ఏ శిక్ష వేసినా కూడా వీనికి పాలు ఎవరిస్తారు ఈ పిల్లగాడికి? అందుకనే ఇట్లాంటి వాటికి అసలు ఇట్లా వదిలేసిపోయే తల్లే కాదు. నిజంగా చెప్తున్నా, నాకైతే ఘోరం. ఆ వీడియో చూడగానే అమ్మో నాకు మస్తు బాధ అనిపించింది. అసలు ఇట్లా ఎవరు చేయకుళ్ళి, అట్లా వేయొద్దు కూడా. ఎందుకంటే లవర్ ఇంపార్టెంట్ కాదు మనకు. మనం కన్నా కొడుకైనా బిడ్డ అయినా వాళ్ళు ఇంపార్టెంట్ మనకు. సరే వాళ్ళు లాస్ట్కి మనం చూడరా అన్న సెకండ్ విషయం. కానీ మనం కన్నందుకైతే బాధ్యతగానైతే వాళ్ళ తెలివి వచ్చే వరకైతే మనం చూసుకునే బాధ్యత అయితే మనదే. ఇంకా వేరే ఏ టాపిక్ మీద మాట్లాడాలనో కామెంట్ అయితే వేయండి. ఉంటా, బాయ్.